ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యారావుపేటలో కొలువయ్యున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దేవాలయం సిబ్బంది భక్తులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలను ఆలయం మొత్తం అతి సుందరంగా అలంకరించారు. శాకంబరీదేవిగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, కమిటీ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, కార్యనిర్వహణాధికారి వీర్రాజు చౌదరి ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో దాదాపు 2 టన్నుల కూరగాయలు సేకరించి అలంకరణకు వినియోగించారు. సాయంత్రం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాబ్జీ, ఈవో వీర్రాజ్ చౌదరి తదితరులు ఎమ్మెల్యే కొండబాబును మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ఆహ్వానించారు. ప్రసాదం అందించారు. అమ్మవారి కృపతో నగరాభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. డీసీ రమేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ డీసీ కార్యాలయం పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి అలంకరణలు భక్తులను అలరించాయని అన్నారు. తదుపరి రాబోయే శ్రావణ మాసం సందర్భంగా వివిధ దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చన, వ్రతాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానికులు అందరూ కూడా వారి వారి స్థాయికి తగ్గట్టుగా వెజిటబుల్స్ తీసుకొచ్చి విరాళాల రూపంలో ఇచ్చి దేవస్థానం ఏర్పాట్లతో వాళ్ళకి తోచిన సహాయం కూడా ఇస్తూ ఉన్నారు. ఈ అలంకరణలో ముఖ్యంగా కొంచెంమంది ఎక్స్పర్ట్స్ ప్రతి సంవత్సరం చేసే ఎన్ఎఫ్సిఎల్ సిబ్బంది వారు కూడా వచ్చి వారి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమంలో అలంకరణకు ప్రత్యేక అలంకరణ చేసే దాంట్లో వారు ప్రత్యేక దృష్టి సారించారు. 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మా అర్చక స్వాములు, మా సిబ్బంది, మా దేవాదాయ శాఖ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాటికి లోబడి, అధికారుల ఉత్తర్వులకు లోబడి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం, ఈ కార్యక్రమాలని ఇంకా మున్ముందు ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు కూడా కొన్ని ప్రవేశపెట్టడం, అమ్మవారి ప్రఖ్యాతి నలుమూలలా కూడా ప్రసిద్ధి చెందేటట్టు చేయడం కూడా చేస్తామని, ఈరోజు ఉదయం నుంచి దర్శనం ఇచ్చే అమ్మవారు సాయంత్రం వరకు కూడా ఈ రూపంలో దర్శనమిస్తారు. మీరందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఎన్ని టన్నులు సార్? సుమారుగా ఒక 4-5 టన్నులు కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణ చాలా కష్టతరమైనప్పటికీ కూడా మహిళా భక్తులు నిన్న అయితే 250 మంది భక్తులు అందరూ సహాయ సహకారాలు వాళ్ళు శ్రమించి కష్టపడి రాత్రి 1 గంట వరకు కూడా కష్టపడి ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది దేవాలయాన్ని. కాబట్టి ఈ రూపం మళ్ళీ సంవత్సరం కానీ రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అమ్మకు కృపకు పాత్రలు అవుతారని, తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. అందులో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం తలుపులమ్మ దేవస్థానం, అలాగే మరడమ్మ అమ్మవారి దేవస్థానం, నౌకాలమ్మ దేవస్థానం, ఈరోజు బాలకృష్ణ స్వామి అమ్మవారిలో కూడా జరుగుతుంది. ఇలాగే నౌకాలమ్మ దేవస్థానం సూర్యారావుపేటలో కూడా శాకంబరి ఉత్సవాలు జరిగినాయి. అన్ని దేవాలయాల్లో కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి అమ్మవారు కూడా శాకంబరి అవతారంలో భక్తులు కనుగొందు చేసే విధంగా అలంకరించమని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా దేవాదాయ ధర్మోదయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా ఈ శాకంబరి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని కార్యక్రమాల్లో కూడా మా కార్యాధికారులు, తనిఖీదారులు అందరూ కూడా పూర్తి చేస్తున్నారు. మరి భక్తులందరికీ కూడా దర్శనంలో కానీ, వారు వచ్చే ప్రసాదంలో కానీ, అలాగే అన్నప్రసాదం కానీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని చేయడం జరిగింది. మరి 25 దాటిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజలు అవి చేస్తూ ఉంటారు. అందుకని శ్రావణ మాసంలో కూడా అన్ని దేవాలయాల్లో కూడా తేజమాన్యంగా అలంకరణలు చేసి భక్తులకు అందరికీ కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయవలసిందని అన్ని కార్యాలయాల కాకినాడ డివిజన్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది.